నిశ్శబ్దంగా నడిచాడు. పర్ణశాలల పండుగ దగ్గర పడగా సహోదరులు పలికారు బయటికి రాని. ఆయన అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. రహస్యంగా యెరూషలేముకు వెళ్ళాడు. దేవాలయంలో ధైర్యంగా బోధించాడు. జనులు చూసి ఆశ్చర్యపోయారు. ఇతడికి ఇదంతా ఎలా తెలిసిందని. కొంతమంది అన్నారు మంచివాడని, కొంతమంది అన్నారు మోసగాడని. కానీ ఆయన సత్యమే చెప్పాడు. న్యాయమైన తీర్పు తీర్చమన్నాడు. తప్పికొన్నవారు నా యొద్దకు రండి, తప్పికొన్నవారు నా యొద్దకు రండి. సందేహం వద్దు, సత్యం వినండి. తప్పికొన్నవారు నా యొద్దకు రండి. వినేవాడు హృదయం తెరచును, నమ్మేవారు వెలుగను నిలుచును. అందరూ విన్నా ఒక్కటే మాట, సత్యముందే నడిచి వస్తుంది. జనాల్లో చర్చలు చెలరేగాయి. ఒకరు ఇతడు నిజం అన్నారు, మరొకరు కాదు అని తేల్చారు. యేసు మాత్రం ధైర్యంగా నిలిచాడు. అందమైన మనసుకు వెలుగు ఇచ్చాడు, కఠిన హృదయానికి మార్గం చూపాడు. న్యాయం కొరకు స్వరం ఎత్తాడు, ప్రతి ఒక్కరిని దగ్గరకు పిలిచాడు. న్యాయంగా తీర్పు తీర్చమన్నాడు. బయట కనిపించేదే సత్యం కాదని, లోపల ఉన్నదే చూడమన్నాడు. ఆయన మాట హృదయాన్ని తాకింది. తప్పికొన్నవారు నా యొద్దకు రండి, తప్పికొన్నవారు నా యొద్దకు రండి. సందేహం వద్దు, సత్యం వినండి. తప్పికొన్నవారు నా యొద్దకు రండి. కొంతమంది నమ్మారు, కొంతమంది తటపటాయించారు. కానీ ఆయన స్వరం నిలిచింది. నా యొద్దకు రండి అని పిలిచింది. నీవు రా, దూరంగా ఉండకు. నీవు రా, ఆలస్యం చేయకు. సత్యం ఇక్కడే ఉంది, కృప చేతులు చాపింది. తప్పికొన్నవారు నా యొద్దకు రండి, తప్పికొన్నవారు నా యొద్దకు రండి. సత్యం వినండి, భయం విడిచిపెట్టండి. తప్పికొన్నవారు నా యొద్దకు రండి, తప్పికొన్నవారు